అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారందరూ? ఈరోజు నేను మీకు పెసరపప్పు తోటకూర కర్రీ చూపించబోతున్నానండి. ఇది కర్రీ అనుకుంటారో, ఫ్రై అనుకుంటారో, ఇగురు అనుకుంటారో మీ ఇష్టం అండి. అన్నంలో కలుపుకొని తినండి, బాగుంటుంది. లేదా చపాతీ, పుల్కా దేంట్లో అయినా సరే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇంత టేస్టీగా ఉండి అలాగే హెల్దీగా ఉండే ఈ పెసరపప్పు తోటకూర ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక హాఫ్ కప్పు పెసరపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టండి. చూడండి, ఇలా గంట పాటు నానబెట్టిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసేసి ఒక అరకప్పు వరకు వాటర్ పోసేసి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోండి. ఇదిగోండి, ఇలా పప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పెసరపప్పులోని నీళ్లు వంపేసి ఈ పెసరపప్పుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా ఒక కట్ట తోటకూర తీసుకున్నానండి. కోయ తోటకూర అంటారు కదా, ఎర్ర తోటకూర అని కూడా అంటారండి కొంతమంది. వాటి కాడలు ఇదిగోండి ఇలా కొంచెం పింక్ కలర్, రెడ్ కలర్లో ఉంటాయన్నమాట. ఈ తోటకూర అయితే మంచి టేస్ట్ ఉంటుందండి. ఒకవేళ ఇది దొరక్కపోతే నార్మల్ తోటకూర అయినా పెరుగు తోటకూర అయినా తీసుకోవచ్చు అనమాట. ఈ తోటకూరని శుభ్రంగా కడిగేసి ఇలా సన్నగా తరిగి ఒక జాలి గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీంతో పాటు ఒక 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోండి. అలాగే ఒక 4-5 చిన్నుల్లిపాయలు కూడా ఒలిచి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక టమాటా తీసుకోండి. ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తిరగమాత గింజలండి. ఇందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఉంటాయండి. ఇలా నేను కలిపి పక్కన పెట్టేసుకుంటానన్నమాట. ఈ పోపు గింజలు ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఒక 2 ఎండుమిరపకాయల్ని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసేసుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిన్నులపాయ ముక్కలు కూడా వేసేసేయండి. 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి వీటిని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేయండి. మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఇలా కరివేపాకు వేయడం వల్ల. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసేసాక ఇప్పుడు ఆ టమాటా ముక్కల్ని కూడా వేసేసేయండి. ఆ టమాటా ముక్కల్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూరని వేసేసేయండి. తోటకూర వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. చూడండి, ఇప్పుడు ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఆ ఉప్పు తోటకూర మొత్తానికి కలిసేలాగా ఇలా బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి అలా మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు ఈ తోటకూరని ఫ్రై చేసుకోండి. ఆ తోటకూర కాడలు ఉంటాయి కదా, దాన్ని ఒకటి ఇలా ప్రెస్ చేసి చూడండి, మెత్తగా స్మాష్ అవ్వాలన్నమాట. అలా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పు, దీన్ని కూడా వేసేసి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇది మీకు ఫ్రైలా అనిపించదండి, కలుపుకోవడానికి బాగుంటుందన్నమాట. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకుంటే అప్పుడు మీకు ఫ్రైలా అనిపిస్తుంది అనమాట. మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వండి. చూడండి, బాగా మొత్తం కలిసిపోయి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగ్గట్టు 1.5 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నానండి. మీరు తినే స్పైస్ని బట్టి కారం వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కూడా వేశాను. ఆ కారం అనేది చిన్నులపాయ కారం కానీ సాంబార్ కారం కానీ వేసుకోండి, టేస్ట్ అద్దిరిపోతుంది అనమాట. ఫైనల్గా ఇలా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేనండి, వేడి వేడి పెసరపప్పు తోటకూర రెడీ అయిపోయిందనమాట. ఇది హెల్త్కి చాలా మంచిది, అలాగే నోటికి కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఒక చుక్క నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని కలుపుకొని తింటుంటే అబ్బా భలే ఉంటుందండి.
పిల్లలు ఆకుకూరలు తినడానికి మారం చేస్తుంటారు కదా, అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి, కిమ్మనకుండా తినేస్తారనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.